పెద్ద కొడుకులాగా మీ కొడుకునవుతా, అన్నదమ్ముల్లాగా నీకు అన్న అవుతా, తమ్మునవుతా, ఆడవారికి అక్క చెల్లెలు అందరికీ కూడా మీకు పాదాలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం మొత్తం కూడా అభివృద్ధి మార్గంలో నడుస్తుంది. మరి మన ఎన్టీఆర్ కాలనీలో గతంలో ఎన్నో రాజకీయ నాయకులు పాలించారు కాబట్టి వాళ్ళకి ఒకటే సూటి ప్రశ్న, అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఉంటే కాదు, మన వార్డ్ డెవలప్ అయిందా లేదా చూడండి. నన్ను యువకునున్నా మీరు చూడండి, అధికారులు నాయకులు రౌడీజాలు పనికిరావు. మనము ఒక కార్యకర్తగా నాకు సాధారణ కుటుంబం నుంచి వచ్చినది, ఒక కుటుంబ నేపథ్యం మొత్తం కూడా వ్యవసాయ కుటుంబం నాది ఎక్కడ ఒకటి రాజకీయ బలం లేదు. నేను కార్యకర్తగా మీ ముందుకు వస్తున్నా. మీరు నన్ను ఆశీర్వదించి 7వ వార్డు ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి నాకు టికెట్ భారతీయ జనతా పార్టీ ఇస్తే తప్పకుండా మీ బరిలో ఉండి మీ సమస్యల దృష్టికి అన్నిటి కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటా. మీకు అందరు తెలుసు, ఏ సమస్య వచ్చినా నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా మీ ఇంటికి వచ్చే మీ పెద్ద కొడుకునైతా. ఏ విద్యుత్ స్తంభాలు మరుగుదొడ్లు ఇటువంటి సమస్యలు ఏమున్నా నేను తప్పకుండా పరిష్కరించే విధంగా మేము ముందలుంటా. అధికారం ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త పార్టీ మారడు. మా తెలుస్తుంది, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము. అమిత్ షా గారి నాయకత్వంలో వారి యొక్క ఆశీస్సులు మాకు అండదండలు ఉన్నాయి. పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఆశీర్వాదం కూడా మాకు ఉంది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ బలపరిచి మాకు టికెట్ ఇస్తే తప్పకుండా పోటీలు ఉండి గెలిచి తీరుతామని చెప్తున్నా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ధి చేరుకునే విధంగా నేను ఒక ఈ-సేవ లాగిన్ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా లేబర్ కార్డు ఇన్సూరెన్స్ కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇటువంటివి అన్నీ చేయించే విధంగా నేను చేస్తా. మీ ప్రజా గొంతుకగా అవుతా. మీ యొక్క సమస్యలకు తారుమారు ఏమైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఎన్నో తారుమారు అవుతున్నాయి. కొన్ని బోగసోట్లు ఇప్పుడు చూసుకుంటున్నాం. 12వ వార్డు నుంచి 11వ వార్డు నుంచి అక్కడ రాయల్ కాంటా నుంచి మన ఓట్లు పడ్డాయి. ఇవన్నీ బోగస్ ఓట్లు మొన్ననే ఫిర్యాదు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వారికి ఉన్న మున్సిపల్లో. ఇటువంటి బోగస్ ఓట్లు ఏదైతే నాయకులు వేస్తారో వాళ్ళు వేస్తున్నట్టే వాళ్ళు ఓటమికి వాళ్ళు ఇంకా అంగీకరిస్తారు అన్నమాట. మన గెలుపుకు మనం పునాదులుగా అవుదాం. కాబట్టి ప్రజలారా ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. మనం ఉన్నది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి రాజ్యంలో, భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఆయన రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు, ప్రజలు కల్పించిన హక్కులు మనం వాడుకున్నాం. కాబట్టి ఏ అధికారం వచ్చిన నాయకుడు అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతారనే ఒక మచ్చ అవన్నీ లేదు. మొత్తము మనకు నిధులు వచ్చేటి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. 100కు 100% కూడా మనం మరుగుదొడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ ఇవన్నీ కూడా ఇచ్చేటివి కేంద్ర ప్రభుత్వ నిధులే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి అభ్యర్థిగా పోటీ చేసి నాకు కల్పిస్తే ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని నేను ప్రార్థన. అందరికీ నమస్కారం. సాయిపూర్ నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలనుకుంటున్నాను. ఈ మున్సిపల్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని అనుకుంటున్నాను. పార్టీ అధిష్టానం ఏ టికెట్ ఇచ్చినా శిరసాగా భరిస్తామని అనుకుంటున్నాను. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? కౌన్సిలర్గా మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. కౌన్సిలర్ సాయిపూర్ నుండి కౌన్సిలర్గా పోటీ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు కౌన్సిలర్గా అవకాశం వస్తే మీరేం చేస్తారు? వార్డులకు ఏం చేస్తారు? వార్డులో ప్రతి సమస్య ఏది ఉన్నా నేను సాల్వ్ చేశాను. ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా, మురికి కాలువలను డస్ట్ మన ఇప్పుడు ఉన్న కౌన్సిలర్ ఏ అభివృద్ధి చేయలేను. సాయిపూర్ మొత్తానికి మణికొండ అంటున్నారు కానీ అభివృద్ధిలో శూన్యంగా ఉన్నది. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇప్పుడు నేను బీజేపీ నుండి అవకాశం ఇస్తే ప్రతి వార్డులో నేను అభివృద్ధి చేస్తానని అనుకుంటున్నాను. యూత్కి ఏం సందేహం ఇలా అనుకుంటున్నాను. యూత్కు ఇప్పుడు సాయిపూర్లో ఉన్న ముఖ్యంగా బెల్ట్ షాపులు, ఆ బెల్ట్ షాపులు తీపిస్తాను. నేను గెలిచిన 2 వారాల లోపల బెల్ట్ షాపులు తీపిస్తా. యూత్కి మంచిగా ఏదో ఉపాధి, నరేంద్ర మోడీ స్కీములు చాలా ఉన్నాయి. ప్రజల్లోకి ఇది వెళ్ళలేకపోతున్నాయి. ప్రజలకు వచ్చే లోపల నేను సాల్వ్ చేస్తాను. నన్ను కౌన్సిలర్ అభ్యర్థిగా గెలిపించారనుకో, ఈ 3 లోను కొన్ని స్కీములు నరేంద్ర మోడీ ఉన్నాయి. ముద్రా లోను
లేడీస్ కొన్ని స్కీములు ఉన్నాయి, అవి చెప్పేస్తాను అంటున్నాను. ఓకే, పర్లేదు. మీకు ఏ వార్డు అంటే చెప్పి ఇష్టం మీకు? అంటే మీరు ఏ వార్డు పోటీ వాడు చేయగలరు? ఇంతకుముందు బీజేపీ అభ్యర్థి జగదీష్కి ఇచ్చారు, నేను ఇండిపెండెంట్గా చేసిన పార్టీ అధిష్టానం గురించి ప్రోత్సాహంతో నన్ను విత్డ్రా చేయించాను. ఇప్పుడు కూడా నేను 9th వార్డు లేకుంటే 11th వార్డు రెండిట్లో భారీలో ఉంటున్నాను. మాకు బీజేపీ అధిష్టానం నాకు అవకాశం ఇస్తే పోటీలో నిలవాలనుకుంటున్నాను. 9th వార్డు లేకపోతే 11th వార్డులో? 11th వార్డు. ఓకే ఓకే. 9th వార్డులో ఇప్పుడు ప్రస్తుతం ఎవరున్నారు కౌన్సిలర్? కౌన్సిలర్ దీపా నర్సింగ్. ఏ పార్టీ నుండి? టీఆర్ఎస్ నుండి దీపా నర్సింగ్లో ఉన్నాను. ఇప్పుడు ఆమెకు ఆపోజిట్గా మీరు ఉండాలనుకుంటున్నారు? అవును.